అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి నేను రథసప్తమి రోజు మార్నింగ్ రొటీన్ అనేది మీతో షేర్ చేస్తాను. ఇక్కడైతే మార్నింగ్ లేచాను, కొంచెం వాటర్ అయితే తాగేసి ఇంకా మిగిలిన పనులన్నీ చూసుకొని ఇంకోండి ఇక్కడైతే ఊడవడం అయితే స్టార్ట్ చేశాను. ముందేంటంటే ఇలా వాకిలు తుడిచేస్తున్నాను ఇవాళ. ఇంకా అప్పుడప్పుడే తెల్లవారుతుంది. ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఏ సౌండ్స్ ఉండవు. ఇంకోండి ఇలా పిచ్చుకల సౌండ్ తప్ప. తర్వాత టీవీలో సాంగ్స్ అనేవి ప్లే చేస్తాను. విష్ణు సహస్రనామాలు ఇవన్నీ ఏమన్నా అలా పెట్టుకొని అలా ఇంకా ఒకదాని తర్వాత ఒకటి వర్క్స్ అనేవి మొదలు పెడతానమాట. ఇంకోండి ఇక్కడ మాప్ అయితే పెట్టేసి ఇక్కడ ముగ్గు అయితే వేస్తున్నాను. ఇది 11 చుక్కలతో అండి. ముగ్గు వేయడం అయిందండి. ఇంకా ఇవాళ ఏంటంటే రథసప్తమి కదా, అలాగే నేను కొంచెం పరమాన్నం చేద్దాం అనుకున్నాను. అంటే పాలు పొంగించి పరమాన్నం చేస్తారు కదా, గారెలు వేద్దాం అనుకున్నానండి బ్రేక్ఫాస్ట్కి. అలాగే ప్రసాదం కూడా ఉంటాయని చెప్పి రాత్రి పప్పు అయితే నానబెట్టాను. నేను ఎప్పుడు కూడా ఇలాగ జాలీలో వేసి పప్పు అనేది వాష్ చేస్తాను. దానివల్ల మనకి సింక్ బ్లాకేజ్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండవండి. మనం ఇలా జాలీలో వేసుకుంటే, లేదంటే ఆ మినపప్పు ఉతుక్కోవాలి ప్రాబ్లం అయిపోతుంది కదా. ఇక్కడైతే వాష్ చేసి ముందు గ్రైండర్ వేసి పక్కన పెట్టేసాను. ఎందుకంటే కౌంటర్ ఖాళీగా ఉంటుంది కదా, ఫస్ట్ ఆ పని చేసేసి పక్కన పెట్టేసి తర్వాత ఇంకోండి ఇలా కొంచెం ప్రసాదం చేయాలి కాబట్టి కొంచెం గ్యాస్కి అది బొట్లు అవి పెడుతున్నాను. నన్ను గ్యాస్ కింద కౌంటర్ మీద అక్కడ కూడా పెయింట్ వేసారని చెప్పి అడిగారండి. దాని కింద నేను పెయింట్ వేయలేదండి. ఎప్పుడైనా ఇలా ఫెస్టివల్స్ అప్పుడు చిన్న ముగ్గు వేస్తాను, లేదంటే ఇంకా నార్మలే, ఇంకా ఏం వేయలేదు అక్కడ నేను. తర్వాత ఇంకా పరమాన్నం చేద్దామని చెప్పి ఇక్కడైతే ఇత్తడి గిన్నె తీసుకున్నాను. బొట్లు అవి పెట్టి పాలు అవి కాగపెడుతున్నాను. రథసప్తమి అంటే ఆవు పిడికల మీద పరమాన్నం చేస్తారు కదండి. చక్కగా ఆవు పిడికలు పెట్టి వండుతారు. అయితే ఇంకా అవన్నీ చేయడానికి ఇప్పుడు అయితే అవ్వదు కదా, అంటే నాకు అవ్వదు. పిల్లలకి స్కూల్ ఉంది, వాళ్ళకి లంచ్ బాక్స్ ఒకటి ప్రిపేర్ చేయాలి నేను. ఇంకా చెరుకు గడ ఒకటి దొరకలేదండి, లేదంటే చెరుకు గడతో తిప్పుతారు ఆ పరమాన్నాన్ని. ఇంకా అదే అయిపోయిన తర్వాత అది పక్కకు పెట్టి అవుతుంది. ఇంకా నేను గారెలు అయితే స్టార్ట్ చేశాను వేయడం. ఈలోపు కొంచెం మా వారు ఏంటంటే నిన్నటి నిర్మాల్యం అన్నీ కూడా తీసి అన్నీ తీసేసారనమాట. కొంచెం అవన్నీ క్లియర్ చేస్తే మళ్ళీ కొత్తవి పెట్టుకోవడానికి బాగుంటుంది కదా. ఈలోపు ఆయన అయితే హెల్ప్ చేస్తున్నారు నాకు. ఇంకా నేను వంటగదిలో అయితే ఈ వర్క్స్ అన్ని ఫినిష్ చేసుకుని అప్పుడు పూజ దగ్గరికి వెళ్ళి ఇంకోండి ఇలా అయితే సదరేసుకొని ముందు దీపారాధన అయితే చేసేసాము. అలాగే రథసప్తమికి చిక్కుడాకుల్లో కూడా నైవేద్యం అనేది పెడతారండి. చిక్కుడాకులు ఇవన్నీ కూడా దొరకలేదన్నమాట ఈసారి మాకు. చెరుకు గడ కానీ చిక్కుడాకులు కానీ ఇవేం దొరకలేదు, అంటే అయిపోయినాయి అప్పటికి వెళ్ళేసరికి. ఇంకా బాల్కనీలో అయితే ముగ్గులా వేసి తులసి కోట దగ్గర దీపం ఇలా పెట్టి కొంచెం ఇలా అయితే అలంకరించేసుకున్నానండి. మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటాయన్నమాట. ఎందుకంటే ఎంట్రన్స్ మనకి అందంగా ఉందంటే కనుక చాలా బాగుంటుంది కదా. కాబట్టి ఒక చిన్న ముగ్గు వేస్తేనే చాలా అందం వచ్చేస్తుంది బాల్కనీ అనేది. ఇంకా దాంట్లో ఫ్లవర్స్ అనేవి యాడ్ చేస్తే ఇంక చెప్పక్కర్లేదు. ఇంకా ఇవాళ మందిరం దగ్గర వచ్చేసి పూజ అయితే ఇలా అయిందండి. అమ్మవారికి వచ్చేసి ఈ కలర్ చామంతి పూలు అనేవి తీసుకొచ్చారు. చక్కగా అలంకరణ అంతా చేసి పూజ అయితే ఇలా చేసేసుకున్నాము. తర్వాత ఇవాళ కొంచెం టైం తక్కువ ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా చేసేద్దామని లంచ్ బాక్స్ అయితే నేను కొంచెం తోఫు తెచ్చారండి. పన్నీర్ అనుకుని తోఫు తెచ్చారనమాట. అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. దీంతో బిర్యానీ అయితే చేస్తున్నాను.
కొంచెం వాష్ చేసి ఇది ఇలా ముక్కలైతే కట్ చేసి పక్కన పెట్టానండి. ఈలోపు వెజిటేబుల్స్ ఏమున్నాయి ఇంట్లో అవి చూసుకొని నేను అవి కూడా కట్ చేసి పక్కన పెట్టాను. ఇదేంటంటే పన్నీర్ అయితే ముందుగా మనం మ్యారినేట్ చేసేసుకుంటే బాగానే ఉంటుంది. ఇంక ఇది నేను మ్యారినేట్ చేయలేదు. ఫస్ట్ టైం అండి వండడం ఇది. ఎప్పుడూ వండలేదు. మంచి ప్రోటీన్ కదా ఇది. ఫ్యాట్ ఉండదు, ప్రోటీన్ ఉంటుంది. డైట్ చేసేవాళ్ళు ఎక్కువగా తింటారు ఇది. ఇంక ఇక్కడ అన్నీ కట్ చేసుకుని రెడీ అయితే పెట్టేసుకుని ఇంకా గబగబా ఇంకా తాలింపు వేసేయడమే కదా, ఇంకా ఫాస్ట్గా అయిపోతుందని నేనైతే ఇవాళ ఈ రెసిపీ చేస్తున్నాను లంచ్ బాక్స్కి. అంటే మార్నింగ్ ఎలాగో హెవీగానే ఉంది కదా బ్రేక్ఫాస్ట్ కూడా, గారెలు తినేసి వెళ్తారు. ఇంకా అందుకని ఇదైతే ఫాస్ట్గా అయిపోతుందని ఇక్కడ ఇదైతే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంకోండి కొంచెం ఏంటంటే ఫస్ట్ నేను చిన్న ఆయిల్ అనేది వేసి ఈ టోఫు ఉంది కదా, కట్ చేసిన పీసులు కొంచెం ఫ్రై చేశాను. ఇవి పక్కన పెట్టేసిన తర్వాత అప్పుడు ఇంకా బిర్యానీకి కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ అయిపోయినాయి కదా, ఇంకా బిర్యానీ మసాలా ఇవన్నీ వేసేసి తర్వాత ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసేసి అల్లం ఒకటే దంచి వేసానండి. వెల్లుల్లి ఇంకా వాడటం లేదు కదా, అల్లం ఒకటే దంచి సపరేట్గా వేసాను అనమాట. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం స్పైసెస్ అనేవి కూడా యాడ్ చేశాను. గారెలు ఇలాగ ఏదన్నా డీప్ ఫ్రై చేసిన ఐటమ్స్లో ఉన్న ఆయిల్ వచ్చేసి నేను ఇలాగా కర్రీస్కి వాడేస్తానండి. మళ్ళీ ఇంకా వాటిని ఇంకొకసారి డీప్ ఫ్రై చేయకుండా ఆయిల్ ఏంటంటే ఇలా కర్రీస్లో యూజ్ చేసేస్తాను. ఇందాక అదే వేసాను, మీరు చూసే ఉంటారు. ఇంకా తర్వాత ఇక్కడ మిగిలినవన్నీ కూడా వేసేసి కొంచెం పెరుగు అనేది యాడ్ చేస్తానండి. ఇది కూడా వేసేసి అన్నీ వేగిపోయిన తర్వాత వాటర్ 1.5 వేసాను బాస్మతి రైస్కి. తర్వాత కీరాతో పచ్చడి చేద్దామని చెప్పి, అదే కచంబరి చేసుకుంటాం కదండి మనం, కొంచెం పెరుగుతో ఏదైనా ఉంటే బాగుంటుంది సైడ్ డిష్గా. అందుకని చెప్పి ఇక్కడ ఆనియన్ బదులు కీరా అనేది తురిమేసి పెరుగు అనేది కలిపేసి సాల్ట్ కలిపేసాను. తర్వాత ఇది ఒక్క ఉడికొచ్చిన తర్వాత ఇది నేను ఒక 2 విజిల్స్ అనేవి పెట్టేశానండి. ఫెస్టివల్స్ ఉన్నప్పుడు కూడా లంచ్ బాక్సెస్ ఉంటే మీరు ఎలా ప్లాన్ చేస్తారు రెసిపీస్ అనేవి? కొంచెం ఫాస్ట్గా అయిపోయేవి అయితే బాగుంటాయి కదా, అందుకే నేనైతే ఇవాళైతే ఇచ్చేసానండి. చాలా నచ్చింది పిల్లలకి, బాగుందని అన్నారు. ఇంకా ఇప్పుడు రథసప్తమి పూజకి కొంచెం ఎండ వచ్చే చోటు చూసుకుని నేను ఇలా పళ్ళెం పెట్టుకున్నానండి, ఇత్తడి పళ్ళెం. ఎందుకంటే తులసి కోట దగ్గర ఎండ రాదు కదా మాకు, అందుకే ఈసారి ఎండ వచ్చిన చోట చేద్దామని చెప్పి నేనైతే ఇలా పళ్ళెం పెట్టుకొని చక్కగా పసుపు అది రాసి ముగ్గు వేసి, మనం ఇలా తమలపాకు మీద ఇలా సూర్యునికి సంబంధించి, అంటే సూర్యుని ప్రతిమ ఉంటే పర్వాలేదు, లేకపోతే కనుక ఇలా వేసుకోవచ్చు. నేనైతే ఇలా వేసానండి తమలపాకు మీద. తర్వాత ఇంకా దీపారాధన అన్నీ కూడా పళ్ళెంలోనే, కొంచెం పెద్దదండి ప్లేట్ ఇది, ఇంకా అక్కడే పెట్టుకొని నేను అంతా సర్దిలేసుకొని అప్పుడు ఇక్కడైతే పూజ అయితే చేసేసుకున్నాను. అంటే సూర్యకిరణాలు పడుతున్న చోట తూర్పుకి వైపు కూర్చుని ఇలా అయితే పూజ చేసుకున్నాము. అంటే మేడపైన వెళ్ళి చేసుకోవచ్చు, ఇంకెందుకు ఇంట్లోనే ఇలా కిరణాలు వస్తున్నాయి కదా అని చెప్పి ఇక్కడే కూర్చొని చేసేసుకున్నాం అనమాట. మా వారు కూడా ఉన్నారు. కొంచెం పసుపు గణపతిని పెట్టి పూజ అయితే ఇలా చేసుకున్నానండి. పరమన్నం చేశాను కదా, అది ప్రసాదం కింద పెట్టేశాను. అలాగే చిక్కుడుకాయలతో రథం చేస్తారు కదా, అది కూడా చేశాను. అంత పర్ఫెక్ట్గా రాదండి, ఎందుకంటే కొంచెం అటు ఇటుగానే ఉంటుంది, కానీ ఎలాగైతే మొత్తానికి చేసేసాను. కానీ చాలామంది చాలా బాగా చేస్తారు, రథం కూడా ఫ్లవర్స్ అవి గుచ్చి చాలా బాగా చేస్తారు. ఇంకా ఇక్కడ కూడా పూజ అయిపోయింది. మార్నింగ్ ఏంటంటే ఈ పనులు అయిపోయిన తర్వాత అప్పుడు చేశాను అనమాట. ఎందుకంటే ఇవన్నీ చేసి చేయాలంటే పిల్లలకి లంచ్ బాక్స్ లేట్ అయిపోతుంది కదా, అందుకని. ఇంకా తర్వాత నేను కూడా కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసేసి కాస్త రెస్ట్ తీసుకుని తర్వాత ఇంకోండి మార్నింగ్ కొంచెం ఇవన్నీ పాలై పొంగినాయి కదా, ఇలా అయిపోయింది కదా, ఇంకా ఈవినింగ్ దాకా ఇలా ఉంచేస్తే కొంచెం బాగా ఇదైపోతుంది కదా, కొంచెం అక్కడ లిక్విడ్ వేసేసి అక్కడ మట్టికి క్లీన్ చేసేసి నేను కౌంటర్ అంతా కూడా ఒకసారి మళ్ళీ క్లీన్ చేసానండి. కుకింగ్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసిన వెజల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, కొంచెం అవన్నీ కూడా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకొని కౌంటర్ అంతా క్లీన్ చేశాను. ఈ వర్క్ చేస్తే ఈవినింగ్ కొంచెం ఫ్రీగా ఉంటుంది. ఇంక ఈవినింగ్ వరకు పెద్ద పని ఉన్నట్టు ఉండదు. మార్నింగే కొంచెం ఒకదాని వెంట పనులు అనేవి ఉంటూ ఉంటాయి.
ఇంకా చాపింగ్ బోర్డ్ ఎప్పుడు కూడా మనం ఎండలో పెడితే కనుక దాంట్లో మనకి బ్యాక్టీరియా అది ఫామ్ అవ్వదండి. మనం ఒక్కొక్కసారి అయినా సరే ఎండలో పెట్టాలి. నేను ఇలా డైలీ కటింగ్ అయిపోయిన తర్వాత అలా ఎండలో పెడతాను, కాస్త బాగా డ్రై అయిపోతుందని. ఇంకా చూసారు కదా, కిచెన్ అయితే అయిపోయింది. ఈ వర్క్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఒక 2 అవర్స్లో ఈయన వచ్చేసారు. ఇంకా ఏదో మూవీ పెట్టుకున్నట్టున్నారు. ఇంకా లంచ్ అయితే చేసేస్తాము మేము. చూసారు కదా, ఈరోజు మార్నింగ్ రొటీన్ అంతా కూడా ఇలా జరిగిందండి. రథసప్తమి అనేది నేను పూజ అయితే ఇలా సింపుల్గా అయితే చేసుకున్నాను. చూసారు కదండి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.